హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా చిన్నానండి. ఈ అబ్బాయి మా అబ్బాయి అండి. ఆయన మా చిన్న పిన్నోళ్ళ ఆయన అండి, మా బాబాయ్ అండి ఆయన. ఇగోండి మా పిన్నండి వాళ్ళ ఆయన. మొన్న వచ్చారు కదా, వాళ్ళ కోళ్ళ కొడుకేనండి మొన్న మా ఇంటికి వచ్చింది. ఇదిగోండి మా చెల్లోళ్ళ పిల్లండి, మా పిన్నోళ్ళ మనవరాలండి, కూతురు పిల్లండి. మా అక్కోళ్ళకి పండగకి వచ్చాం కదండి సంక్రాంతికి. అదిగోండి గారెలు వేసారు. మా మేనగోళ్ళండి, మా మేనగోళ్ళకి పెడుతున్నానండి. అక్కోళ్ళు గారెలేసారు, పెట్టారండి. మా ఆనవాయితీ అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటామండి ఎప్పుడైనా ఏం తినేటప్పుడు. అలా ఆప్యాయంగా అనురాగాలతో ఉంటామండి. అదిగోండి అక్కోళ్ళ కోళ్ళండి ఆవిడ. ఆమె కూడా తినిపిస్తున్నానండి. పెద్ద కోళ్ళండి, అక్కోళ్ళ పెద్ద కోళ్ళండి ఆవిడ. ఆమె ఇది అదిగోండి మా బావగారండి. పొయ్యి బయట పెట్టారండి. ఇక్కడ ఎండ వస్తుందని పప్పలు వండాలని ఇటు మా బావగారు ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి, మా అక్క అండి, మా బావండి, మా పెద్ద బావండి, మా అక్క అండి. ఆ తర్వాత నేనండి, మా బావండి అలా ఆవిడ. అదిగోండి పొయ్యి ఇక్కడ పెడుతున్నారండి. మా బావగారు ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. పప్పలు వండుతారండి. అరిసెలు, గవ్వలు, కజ్జికాయలు, జంతికలు అంటారు కదండి, మురుగులు అంటారు కొంతమంది, జంతికలు అంటారు, అవి కూడా పోస్తున్నారండి. అదిగోండి మటన్ బోటి అండి అది. మా పిన్ని శుభ్రం చేస్తుందండి. అదిగోండి మా తమ్ముడు వాళ్ళు ఆవిడండి ఆవిడ. మా అక్క వాళ్ళ కూతురు తమ్ముడికి ఇచ్చామండి ఆవిడ. అదిగోండి మా బావ ఆ రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడండి. పిండి వంటలు చేస్తామండి. ఇప్పుడు నుంచి పొద్దుగుమాల దాకా పిండి వంటలు చేస్తారండి అక్కోళ్ళు. మా మేనగోళ్ళు అక్కడ ఉందండి. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుందండి. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆల్రౌండ్ ఛానల్ అగో మా పిన్ని వాళ్ళ కొడుకు వాళ్ళు పెట్టారండి. వాళ్ళ ఛానల్ సపోర్ట్ చేయండి, మీరు లైక్ చేయండి, ఇలాగే ఆదరించండి. అలాగే పూజ సురేష్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పల్లెటూరు వాతావరణం ఇళ్ళకాడ మామిడి చెట్టు చూసారండి, ఎలా పూసిందో, బాగా పూసిందండి మామిడి చెట్టు. ఇంకా వాతావరణం పల్లెటూరు. అయ్యి చిక్కుడుకాయలు చెట్టు అంతా దిగిందండి. అగో తెల్లారిపాటికి బట్టలు ఉతికేస్తారండి పల్లెటూరులో. మా అబ్బాయి అండి, మా మేనగోళ్ళండి ఆడుతుంది. పల్లెటూరు వాతావరణం తెల్లారిపాటికి ముగ్గులు వేసుకుని పండగ చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఇగోండి పల్లెటూరులో, మన సిటీలో అయితే పూలు కొనుక్కుంటామండి. పల్లెటూరులో ఇళ్ళ దగ్గర చెట్లు అండి, చామ చెట్లు అన్ని రకాలు వేసిందండి మా అక్క. అదిగోండి పూల మొక్కలు పండగలు అప్పుడు కొనుక్కునే పని ఉండదండి, పూలు పెట్టుకోవచ్చండి అందరం. అదిగోండి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నాం కదండి, వాతావరణం సపాటా చెట్టు అండి, అది బాగా కాస్తుందండి. అక్క వాళ్ళ మేనమామ వాళ్ళ ఇల్లు ఎదరది, వెనకమాల వాళ్ళ బావగారు వాళ్ళ ఇల్లు అండి అది, అక్క వాళ్ళది ఇదండి. అదిగోండి అక్క చిక్కుడు పాదు పెట్టింది, బాగా కాయలు కాస్తాయండి. అదిగోండి పూలు కూడా అన్ని రకాలు. మా అక్కకి పూలు నాకు ఎలాగ ఇష్టం, మా అక్క కూడా అలాగే ఇష్టం అండి పూలు పెంచడం. మాది కూడా ఈ ఊరేనండి, మా అక్క వాళ్ళది మాది ఒక ఊరే. కాకపోతే మేము ఇటు లోపల పల్లెటూరు లోపల ఉందని మేము ఇటు కట్టుకున్నామండి, వేరే సాటును కట్టుకున్నామండి మళ్ళీ. అదిగోండి చామంతి పూలు కోసుకుంటున్నానండి, పెట్టుకుంటుంది. పండగ కదండి, చాలామంది కోసుకెళ్ళిపోయారు. చెట్లు నిండా బాగా పోస్తాయండి. క్రిస్మస్ అప్పుడు, జనవరి ఫస్ట్ అప్పుడు బాగా పూసినాయండి పూలు. అసలు ఎన్ని వేసిపోతాయి అంటే ఇంత బేసినట్టు పూలు పోస్తాయండి. అదిగోండి మా మేనగాళ్ళు. ఇంకో మా తమ్ముడు వాళ్ళు ఆవిడండి ఆవిడ. తమ్ముడు వాళ్ళు ఆవిడంటే మా అక్కోళ్ళ కూతురు, వాళ్ళ ఇల్లేనండి అది, వాళ్ళ అమ్మగారి ఇల్లు. అక్కోళ్ళ కూతురునే తమ్ముడికి ఇచ్చామండి, మా పెద్ద తమ్ముడికి. అదిగోండి అక్కోళ్ళ ఇల్లు అది. ఇల్లు ఈ సంవత్సరం పడేస్తారండి, పడేసి కడతారండి. అది ఇంతవరకు కట్టిన పెంకిటిల్లు అండి. అక్కోళ్ళు ఈ సంవత్సరం డాబా కట్టేస్తారండి. అదిగో మనవడు, అక్కోళ్ళ మనవడు, పెద్ద మనవడు. అదిగోండి ఇగోండి పింక్ కలర్ పూలు అండి, చామంతి. ఇందా తెల్లది కోసుకున్నాం కదా, ఇప్పుడు పింక్ కలర్ అండి, పెట్టుకుంటున్నానండి. అసలు మనమైతే సిటీలో కొనుక్కోవాలండి. ఇళ్ళకాడ ఎంతో ప్లేసులు బాగా ఉంటాయి కదా పల్లెటూరులో. అదిగోండి మనవాడిని ఆడిస్తుంది పెద్ద కోళ్ళు. అదిగోండి మా అబ్బాయి బయటికి వెళ్తున్నాడు. మా ఇల్లు కూడా అటు ఉంటుందండి, పెంకిటిల్లు మాది కూడా, పాతల నాటకాల పెంకిటిల్లు. ఇంకోసారి ఎప్పుడన్నా మా ఇల్లు కూడా తీస్తామండి. మా పాత ఇల్లు కూడా మాది, పెంకిటిల్లు మాది కూడా. మా పిల్లలు పుట్టింది, తిరిగింది, మేము తిరిగిన ఇల్లు అది. ఆ ఇల్లు కూడా పెడతాడు కదా. మనవాడు చూడండి బకెట్ తీసుకుని ఆడుతున్నాడండి, అక్కడ మనవాడు బాగా ఏదో ఒకటి చేతిలో ఉండాలని ఆడుతూ ఉంటాడు ఆయన. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కరు దయచేసి చూడండి. అయిగోండి పూలు గుచ్చుకుని ఫినిష్కి పెట్టుకుంటున్నానండి. అసలు పూలు ఇళ్ళకాడ ప్రతి ఒక్కరి ఇళ్ళకాడ బోళ్ళు పూలు పోస్తాయండి అక్కడ పల్లెటూరులో కదా. బాగా మా అక్క కూడా చాలా ఇంట్రెస్ట్ అండి పూల మొక్కలు పెంచడం. ఇగోండి వంకాయలు చూసారా, గుత్తులు గుత్తులు కాసింది వంకాయలు. పక్కన కనకమరాల మొక్కలు వేసిందండి, అవన్నీ వంకాయలు అండి. కోసుకెళ్ళివే కూరగాయలు అందే. సరేలే అక్క అన్నాను ఆ రోజు. అదిగోండి పొయ్యి అలిగేస్తున్నారు. పుల్లలు అవన్నీ మా బావ పగలేసాడండి, అవన్నీ పేళ్ళు. పప్పులు ఉండటానికి పేళ్ళు కావాలి కదండి. చిన్న చిన్న పొయ్యిలు అయితే త్వరలాడి కాలిపోతాయి. కూర్చుంటున్నానండి, అందరూ ముచ్చట్లు ఆడుకుంటామండి. అందరూ కలిస్తే ఎప్పుడన్నా. మా పిన్నోళ్ళు కూడా వచ్చారు పండగకి, మమ్మల్ని రమ్మంది మా అక్క. మా బావ సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు వాళ్ళు.
మమ్మల్ని రమ్మన్నారండి. అదిగోండి నీళ్లు పెట్టింది మనవడికి స్నానం చేపియటానికి. అక్కడ నీళ్లు పెట్టిందండి ముందు. నీళ్లు కాగాక బోటి శుభ్రం చేస్తుంది మా పిన్ని. ఆ శుభ్రం చేసి ఆ నీళ్లు కాగాక పిల్లోడు స్నానం చేపించి భోజనం చేశాక అప్పుడు పిండి వంటలు మొదలెత్తారండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఆల్ రౌడ్ ఛానల్లో ఆ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. మా ఛానల్ కింద లింక్ ఇస్తామండి. మీరు ఇలాగే ఆదరించాలండి. నన్ను ఎలా ఆదరించి సపోర్ట్ చేశారో అలాగే ఆల్రౌండ్ ఛానల్లో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అదిగోండి అన్నం ఉడుకుతుందండి. కట్టెల మీద అన్నం టేస్ట్ వేరు కదండి. గ్యాస్ ఉంది కానీ కట్టెల పొయ్యి మీదే ఒక్కోసారి మా అక్క వాళ్ళు కట్టెల పొయ్యి మీదే వండుతారండి. ఇంకోది చేపలండి, ఒరిజినల్ చేపలండి. ఇటు పడతాయి, ఇటు ప్రాజెక్టులు ఉంటాయి కదండి మాకు, అక్కడ వేయండి చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి. శుభ్రంగా తెల్లగా కడిగారండి. మా యొక్క స్టైల్లో ఎలా వండిందో ఏంటో చేపల కూర చూడండి. ప్రాసెస్ అంతా ఎలా వండుద్దో ఏంటో మా యొక్క వెరైటీలో వండుద్దండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారు కదా, చాలా బాగా వండుద్దండి అక్క చేపల కూర. మీరు చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఆదరించండి. తెల్ల నీళ్ళు వచ్చేదాకా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి చేపలు. ఎప్పుడైనా తెల్ల నీళ్ళు వస్తాయి చూసారా, ఎర్ర నీరు అంతా పోయేదాకా తెల్ల కడుక్కోవాలండి. అవి చూసారా ఎంత తెల్ల కడిగిందో, పెద్ద పెద్ద ముక్కలు. చాలా అన్ని రకాలు వండారండి అక్కళ్ళు చేపలు. ఏటబోటి గోంగూర వేసి వండారండి, చికెన్ వండారండి, పలావ్ వండారు, అన్నీ వండారండి. అదిగోండి తగినంత కల్లుప్పు వేసుకుంటుందండి అక్క ఎలా వండిందో ఏంటో ఆ వంట చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వంట ఒక్కొక్క చేతి రీతిగా ఉంటుంది కదండి. అదిగోండి పెద్ద పెద్ద ముక్కలు చూసారు ఎంత తెల్లగా నీట్గా శుభ్రంగా తోమి అది చేసి తోమారండి. అదిగోండి ఇంకా లేట్ అయిపోతుందని మిక్సీ పట్టారండి. అసలు అయితే రోట్లో నేను ఊరుకుంటారు, లేట్ అయిపోతుంది కానీ అందరికి భోజనంకి లేట్ అయిపోతుందని ఇక మిక్సీ పట్టారండి. అదిగోండి చింతపండు ముందు నానబెట్టుకుందండి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తుందండి. మా అక్క ఎలా వండుద్దో ఏంటో చూద్దాం చూడండి. నేను ఒకలాగా వండుతాను, అక్క ఒకలాగా వండుద్ది, మా అమ్మ ఒకలాగా వండుద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారండి. టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క చేతి వంట కమ్మగా ఉంటుందండి. అదిగోండి అన్నీ వేసుకుంటుంది, అవన్నీ కలిపి పెడద్ది చూడండి. ఆ కూర వండింది ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం పెడతామండి మీకు ప్రాసెస్. మీరు ఎలాగే సపోర్ట్ చేయండి, ఆదరించండి. లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి, మిస్ అవ్వద్దండి. లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. చర్చలు చాలా పెట్టినవి ఉంటాయండి. ఇది కారం అండి, తగినంత టేస్ట్ తగ్గట్టు కారం వేస్తుంది చూడండి అక్క. అవన్నీ కొట్టుకున్న కారాలేనండి, మిల్లు అవి పట్టించినవి కాదు, కొట్టుకున్న కారాలండి. చాలా టేస్ట్ ఉంటాయండి. మాకు ఈ అందరం కూడా మేము కొట్టించిన కారాలే కానీ ఏ పడితే అవి తినమండి మేము. మీరు ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి. పెద్ద వీడియోలు చూడండి, మీరు పెద్ద వీడియోలు లాంగ్ వీడియోలు కూడా ప్రతి చూడండి. చెప్పే కాదండి, నాకు బాగుంటలేదని చెప్పే కదా తల్ల ప్రాబ్లం. విజయవాడ వెళ్ళాలండి, ఏలూరులో చూపించుకుంటున్నాను, తగ్గలేదండి. మళ్ళీ మొన్న కింద పడిపోయాయి కదా, కాలు నడవనీయట్లేదండి. అల్లిపల్లి వెళ్ళామండి, అల్లిపల్లి చర్చి కూడా మీకు పెడతామండి. అదిగోండి పచ్చిమిరకాయలు మనమైతే రోట్లో నూరుకుంటామండి. మా అక్క అయితే బద్దలు కోసిందండి, అది నూనె కూడా పోస్తుంది చూడండి. నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క వంట, ఒక్కొక్క చేతి రుసు ఒక్కొక్కలాగా ఉంటుందండి. అక్క అయితే కాయలు బద్దలు చేసేసి పచ్చిమిరకాయలు వేసినట్టుగా నూనె పోసుకుంటుందండి. అదిగో చూడండి, ఒక్కొక్కరు వంట ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నా కదా. నేనైతే రోట్లో నూరేస్తానండి పచ్చిమిరకాయలు, అల్లం అవన్నీ కూడా. మా అక్క అలా కాదు, ఉల్లిపాయ ఒకటే పేస్ట్ చేశారండి. పచ్చిమిరకాయలు మట్టికి కాయలు కోసేసి అలా వేసేసిందండి. చూడండి ఎలా ఉందో ఏంటో. మీరు ఎలాగ ఆదరించి సపోర్ట్ చేయండి, మంచి మంచి వంటలు మీకు పెడతానండి. నేను దూరం వెళ్ళలేనండి, మొన్న మళ్ళీ పడిపోయానని చెప్పే కదా, కాలు కూడా బాగా వాసిందండి. నిన్న అల్లిపల్లి వెళ్ళామండి, అక్కోళ్ళు అందరం కలిసి వెళ్దాం అనుకుని వెళ్ళామండి. అల్లిపల్లి వీడియోలు కూడా మీకు షార్ట్లు కానీ లాంగ్ వీడియోలు కానీ పెడతామండి. మా కష్టం వచ్చినా బాధ వచ్చినా మంచి జరిగినా కూడా మాకు సంతోషంగా ఉన్నప్పుడు, మేము వెళ్ళాలనుకున్నప్పుడు మేము అల్లిపల్లి మాకు బాగా ఫేమస్ అండి. అక్కడ సత్యం అండి మరి తల్లి. మేము ఎప్పుడు అల్లిపల్లి వెళ్ళాలనుకుంటే మేము సంవత్సరంలో 4-5 సార్లు వెళ్తామండి, ప్రతి ఒక్కసారి కూడా. ఈ నెల 31 ఫిబ్రవరి 1, 2 అల్లిపల్లి తిరణాలండి, చాలా బాగా జరుగుద్దండి. వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కటి వెళ్ళండి, అక్కడ చాలా మహిమ గల సత్యం అండి అల్లిపల్లిలో. నిన్నే మేము వెళ్ళి వచ్చామండి అల్లిపల్లి. చాలా బాగా జరుగుద్దండి అల్లిపల్లి తిరణాలు ఈ నెల 31 అండి, జనవరి 31, ఫిబ్రవరి 1, 2 అండి. చాలా బాగా మహిమ గల సత్యం అండి. సత్తుపల్లి రూటు, ఏలూరు సత్తుపల్లి రూట్ అండి, చాలా బాగుంటుందండి అక్కడ. ప్రతి ఒక్కళ్ళు రండి. అదిగోండి మా అక్క సగం ఉడికిపోయాక చింతపండు పులుసు పోస్తుందండి. నేనైతే అలా పోయినండి.
అన్నీ నూరేసేసి కలిపెట్టేసేసి చింతపండు పులుసు ముందు నానబెట్టి పోతాండి. మా అక్క అలా కదా సగం కొత్త కొత్తలాడి కూర అంతా ఉడికాక చక్కగా పులుసు పైకి కిందకి మసిలాక అప్పుడు మా అక్క ముందు ఫస్ట్ అన్నీ వేసి కలిపెట్టి నీళ్లు పోసిందండి కొన్ని. మళ్ళీ ఇప్పుడు చింతపండు పులుసు మా అక్క సగం ఉడికాక వేస్తుందండి. నేను అలా అయినా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఉంటారండి. అయినా చాలా అద్భుతంగా ఉందండి చేపల కూర. అబ్బా తినే కొందుగా ఇంకా తినాలనిపించిందండి. బోటి అయితే బిర్యానీలు వేస్తున్నామండి, గోంగూర బోటి. చేపల కూర మామూలు అన్నంలో వేస్తున్నామండి. అసలు చాలా బాగుంటుందండి. ఇట్లా మా అక్క వంట ఒక్కొక్కళ్ళ చేతితో ఒక్కొక్కళ్ళు మేము ఎక్కడన్నా ఇటువంటి చోట ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా పండగలకు వెళ్ళినప్పుడు కలుసుకున్నప్పుడు కానీ ఒక్కొక్కళ్ళ ఇంటికాడ ఒక్కొక్కరితో వండిస్తామండి. చాలా బాగా వండుద్ది అన్న అక్క. ఆ చేపల కూర చూడండి ఉడుకుతుంటేనే అక్కడ కూర్చుంటేనే వాసన గుమగుమలు ఆడిపోతుందండి. అంత బాగుందండి. తినేది కూడా మీకు పెడతాం చూడండి. మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా లాంగ్ వీడియోలు చూడండి, సపోర్ట్ చేయండి, ముందుకు వెళ్ళండి. చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలండి. ఇంతవరకు ముందుకు తీసుకొచ్చారండి. ఇంకా అదిగోండి మా అబ్బాయి గాలిపటాలు ఎగరేస్తున్నారండి. మా మేనగోళ్ళకి తెచ్చుకుందండి, కొన్నారు మా మేనగోళ్ళకి. అదిగోండి ఎగరేద్దామని ఎగరేస్తా బయట తీసుకొచ్చాడండి. ఫోన్ వచ్చేపటికి మా అబ్బాయి మాట్లాడుతున్నాడండి. అదిగోండి మా పిన్ని మేము అందరూ కూడా ఇక బట్టలు తెల్లారిపాటికి ఉతికేసారండి అక్కళ్ళు. ఎప్పుడైనా తెల్లారిపాటికి ఉతికేస్తారండి. అదిగోండి అక్కళ్ళ అమ్మాయి ఆవిడ ఇగో మా పిన్ని అండి. మేమందరం కూడా చాలా అనురాగాలతో ఆప్యాయతతో ఉంటామండి. ఏనాడు కూడా ఏం అనుకోమండి. ఎక్కడ బంధువులు ఇళ్ళకి వెళ్ళినా అందరం ఐకమత్యంగా చాలా బాగుంటామండి. అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అండి. మా అమ్మ పుట్టిన వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అండి. వాళ్ళ అక్క చెల్లు ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీనండి. మా అమ్మకు పుట్టిన మా ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అండి. మా ఇంటికాడ ఏదన్నా అయితే మా అక్క వాళ్ళు వస్తారు, మా అక్క వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్తామండి. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి, మీరు లైక్ చేయండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలండి. మీరు నాకు బాగుంటలేదు, మీరు అందరూ మన సబ్స్క్రైబర్లు అందరూ ప్రేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఆదరించి లాంగ్ వీడియోలు చూడండి దయచేసి. నాకు తగ్గిపోయాక నేను దూరం మన చర్చిలకి అన్నిటికి వెళ్ళి మీకు పెడతానండి. నాకు బాగుంటలేదు, ఎక్కువ మటన్ గోంగూర కర్రీ ఉడుకుతుందండి. అదిగోండి చికెన్ కూర అండి అది. ఇంకా చాలా అదిగోండి మటను, గోంగూర బోటి అండి, ఇంకా చికెన్ అండి, చేపల కూర అండి. అన్నీ కూడా గోంగూర వేసి వండుతున్నారండి. చాలా బాగుంటుందండి వంటలు. మీరు సపోర్ట్ చేయండి, ఆదరించండి. అదిగోండి బిర్యానీ అండి, అది బిర్యానీ అందులో తీసారు. మీరు సపోర్ట్ చేయండి. ఇంకా చిన్నాయన పెళ్ళి కూడా తొందరలో వెళ్తామండి. 2-3 రోజుల్లో పెళ్లి చూపులకి వెళ్తున్నామండి. చిన్నాయన పెళ్ళి ఆయన అక్క వాళ్ళు చిన్న కొడుకు పెళ్ళి పెట్టుకుంటున్నారండి. అదిగోండి అన్నం ఉడికిపోయింది, అన్ని కూరలు కూడా అయిపోయినాయి. చేపల కూర దగ్గర పడిపోయిందండి. చూసారా, అదిగోండి అన్నాలు పెడుతున్నారు అందరికీ. చిన్నాయన అక్క వాళ్ళు చిన్న కొడుకు పెళ్ళి కూడా పెట్టుకుంటారండి. చూపులకి వెళ్తాము, అది కూడా మీకు వీడియో పెడతానండి. మీరు ప్రతి ఒక్కరు అందరు కూడా సపోర్ట్ చేయండి. లాగ్స్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మా పిన్నోళ్ళ కొడుకు కోలదండి ఆ ఛానల్. పిల్లి కీర్తి ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు. అలాగే పూజ సురేష్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. తలారి పవన్ కళ్యాణ్ ఆయన ఛానల్ కూడా సపోర్ట్ చేయవచ్చు. చేపల కూర బిర్యానీని బోటి అండి, చాలా బాగుందండి. తింటున్నామండి. భోజనం చేసి మళ్ళీ పప్పలు వండాలని అనుకున్నామండి. అదిగోండి మా బాబాయికి ఎవరికి నచ్చిన కూరలు వాళ్ళకి పెడుతుందండి మా అక్క. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఏది తిన్న వాళ్ళకి అది వండారండి. బోటీను ముందు బిర్యానీ తింటున్నామండి. అదిగోండి మా చెల్లెలు కొడుకు అయినా ఇందాక కనపడిన ఆయన మా చెల్లెలు కొడుకు అండి ఆయన. అదిగోండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. అదిగోండి మా పిన్ని తలకాయ మొక్క వేసుకుందండి, ఇష్టం అంటానికి. మా పిన్ని తలకాయ మొక్క తింటుంది. నాకు పెద్ద పీస్ వేసిందండి అందరికి. అదిగోండి చేపల కూర ముందు బిర్యానీను బోటి మటన్ కర్రీ వేసి తిన్నామండి. ఇప్పుడు చేపల కూరతో తింటున్నామండి. అదిగోండి అరిసెలు వండుతాకి అక్క బెల్లం చెత్తగొడుతుందండి. అదిగోండి బెల్లం చెత్తగొడుతుందండి. అరిసెలు వండేది కూడా ప్రాసెస్ ఎలాగో ఏంటో మొత్తం మీకు పెడతాను చూడండి. లాంగ్ వీడియో ప్రతి ఒక్కరు మీరు తప్పనిసరిగా చూడండి. ఇంకా మోనిటేషన్ అవ్వలేదండి ఎందుకనో, ఇంకా యూస్ కూడా తక్కువే వస్తుందండి. చూడండి ప్రతి ఒక్కళ్ళు దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనేనండి నాకు కొంచెం బాగుంటలేదని చెప్పేకండి. అదిగోండి ఫోను మాట్లాడుతున్నానండి, మా అమ్మాయి చేసింది మాట్లాడుతుందండి. భోజనం చేసాము, ఇక పప్పలు వండుతాకి రెడీ కూర్చున్నామండి. అదిగోండి అక్క బెల్లం చెత్తగొట్టి తల ఒక పని చేస్తామండి పప్పలో. మీరు ఇలాగే ఆదరించి సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు వెళ్ళాలండి దయచేసి. మీరు లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా మోనిటేషన్ అవ్వలేదన్నది.
మీరు ఇంకా దయచేసి చూడాలండి. నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలండి. ఇప్పుడు వరకు ముందుకు తీసుకొచ్చారు, ఇంకా ముందుకు వెళ్ళాలండి.